ఆకాశంలో సంభవించే అద్భుతాల్లో అత్యంత శక్తివంతమైనవి గ్రహణాలు. ఈ గ్రహణ సమయంలో భూభాగంపై రాజస మరియు తామస శక్తులు విజృంభిస్తాయి. ఈ గ్రహణాలు మానవ జీవితంలో ఆకస్మిక మార్పులు, క్లిష్టమైన నిర్ణయాలు మరియు భావోద్వేగాల మార్పులను వేగవంతం చేస్తాయి. దృక్సిద్ధాంత పంచాంగ గణిత ఆధారంగా పూర్వ ఫల్గుని నక్షత్ర సింహరాశి యందు విశ్వావసునామ సంవత్సరంలో ఆఖరుదైన కేతుగ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణం ఈరోజు ఏర్పడనుంది. ఈరోజు మధ్యాహ్నం 3:21 ఆరంభమై సాయంత్రం 6:48 పూర్తగును. ఇది చైనా, సింగపూర్ వంటి దేశాల్లో పూర్తిగా కనిపించును. మన దేశంలో చంద్రోదయం అయ్యాక గ్రహణ చివరి భాగం మాత్రం కనిపిస్తుంది. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల యందు సాయంత్రం 6:27 నుంచి 6:48 వరకు గ్రహణ విడుపు మాత్రం కనిపిస్తుంది. కాబట్టి గ్రహణ ప్రభావం మనకు ఉంటుంది. గృహస్థులు మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనాది కార్యక్రమాలు పూర్తి చేయాలి. తర్వాత గ్రహణం పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండడం మంచిది. ఈ గ్రహణం సింహరాశిలో సంచరించుట వలన ఈ రాశివారు చూడకుండా ఉండటం చాలా శ్రేయోదాయకం. దీని ప్రభావం మకర, కుంభ, కర్కాటక, సింహరాశులపై చెడుగా ఉండనుంది. వీరు మరుసటి రోజు బియ్యం దానం చేసిన దోష పరిహారం జరుగుతుంది. ఈ గ్రహణ సమయంలో ఆచరించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. గ్రహణ పట్టు స్నానం. ఈ సమయంలో షాంపులు, సబ్బులు వాడకుండా సాయంత్రం 3:15 లోపు చేయాలి. తదుపరి విడుపు స్నానం. ఇప్పుడు షాంపూ, సబ్బులు వాడుతూ రాత్రి 7 గంటలకు తిరిగి స్నానం చేయాలి. తదుపరి పూజా మందిరం, గృహం శుభ్రపరుచుకోవాలి. విగ్రహాలు సైతం పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. నిల్వ ఉండే ఆహారాలపైన మధ్యాహ్నమే దర్భలు ఉంచి గ్రహణం విడిచిన తర్వాత వాటిని తీసివేయాలి. అలాగే చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. గ్రహణ సమయంలో ఆహారం వండడం, తినడం పూర్తిగా నిషిద్ధం. నిద్రపోవడం, పూజలు చేయటం, కొబ్బరికాయలు కొట్టడం మరీ నిషిద్ధం. తులసి మొక్కను తాకటం, శస్త్రాలు, కత్తులు, పదునైన వస్తువులు వాడటం వంటివి పూర్తిగా నిషిద్ధం. ఈ గ్రహణ సమయంలో దుర్గా మంత్ర జపం, హనుమంత్ర జపం, శివ మంత్ర జపం వంటివి చాలా వరకు శుభ ఫలితాలు ఇస్తాయి. 1000 రెట్లు అధికమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆసక్తి ఉన్నవారు పై మంత్రాలను ఆచరించిన దైవ కృపకు పాత్రులవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గ్రహణ సమయంలో ఆచరించాల్సినటువంటి పద్ధతులు, ఆచరించకూడనటువంటి పద్ధతులు తెలుసుకోవాలని ఆశిస్తూ ఈ వీడియోను చేశాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.